హాయ్ వియర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి లేడీస్ ఎంతగానో ఇష్టపడే ఫ్యాన్సీ వెరైటీస్లో చాలా లైట్ వెయిట్ ఉంటూ లైట్ స్టిఫ్గా ఉండే వెరైటీస్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి అలాంటి వెరైటీస్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉన్న డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ని చూపించడానికి మేము వచ్చేసాము చీకటిపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్. మరి విజయ్ బ్రదర్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దాం. పియర్స్ విజయ్ బ్రదర్స్ లో మనకి ఆల్ ఫ్యాబ్రిక్స్ తో లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ అన్ని కూడా న్యూ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ రోజు వచ్చేసి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మల్లికార్జున్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్. హాయ్ మల్లికార్జున్ గారు. హలో అండి. మరి మా వ్యూయర్స్ కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీలో డిఫరెంట్ డిజైనర్ స్టైల్లో లేటెస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాం. ఓకే, డెఫినెట్లీ ఫస్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ వచ్చేసి బెనారస్ పట్టులో మేడం, లైట్ వెయిట్ లో వస్తుంది. ఓకే, ఫ్యాన్సీ బనారస్ పట్టు మనకి లైట్ వెయిట్ శారీ, డిజిటల్ ప్రింట్ తో వస్తుంది శారీ అంతా. ఓకే, పైన బార్డర్ చూస్తే మనం మంచి ఒక పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటూ ఒక క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తాము. ఓకే, మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి మాకు షిబోరి డిజైన్ ఇస్తూ మంచి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా ఇలాగే కంటిన్యూ చేస్తాము. మిడిల్ పార్ట్ లో చూస్తే మనం ఒక ట్రీ డిజైన్ లాగా ఒక లీఫ్ డిజైన్ క్రీపర్ ఇచ్చి ఒక బంచెస్ లాగా ఫ్లవర్స్ ఇచ్చి డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాము. పైన బార్డర్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ వచ్చేసి మనం కంటిన్యూ చేస్తాము. పళ్ళు చూస్తే మనకు ఒక ఇదే శారీలో ఏ డిజైన్ అయితే ఇచ్చామో అదే డిజైన్ గోల్డెన్ టిష్యూ పళ్ళు ఇచ్చేసి మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి ఓన్లీ పింక్ తో తీసుకున్నారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్, టోటల్లీ పింక్ ఇచ్చారు బార్డర్ కలర్ మనకి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4740 రూపీస్ కి అవైలబుల్. ఓకే, వియర్స్ చూస్తున్నారు కదా. మరి విజయ్ బ్రదర్స్ లో బనారస్ పట్టు సారీ చూస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 4740 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి బెనారస్ ప్యూర్ వచ్చేసి తస్సర్ సిల్క్ మేడం. ఇప్పుడు ప్రెజెంట్ బాగా వస్తుంది తస్సర్ సిల్క్ లో మనం పైన బార్డర్ చూస్తే ఒక సాటిన్ బార్డర్ లాగా ఇచ్చి పింక్ కలర్ తీసుకుంటున్నాము. ఈ బార్డర్ లో కానీ మనకు యాంటిక్ స్టైల్ ఆఫ్ థ్రెడ్ లాగా వస్తుంది. ఓకే, ఒక బ్రౌన్ కలర్ షేడ్ అనేది బార్డర్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు మస్టర్డ్ ఎల్లో మీద వచ్చేసి ఒక యాంటిక్ స్టైల్ ఆఫ్ థ్రెడ్ తీసుకుంటూ శారీ అంతా ఆల్ ఓవర్ అంతా ఇలాగే క్రీపర్ వర్క్ లాగా క్రియేట్ చేస్తాం. క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ మనకి ఇది వీవింగ్ శారీలోనే. శారీ అంతా ఇదంతా హ్యాండ్ వీవింగ్ మేడం. ఓకే, కింద బార్డర్ కూడా పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. శారీ అంతా ఇలాగే ఇస్తాము. ఓకే, పళ్ళు చూస్తే మంచి పింక్ కలర్ మీద తీసుకుని బార్డర్ లో ఇచ్చిన డిజైన్ అనేది పళ్ళులో ఒక బ్రౌన్ షేడ్స్ అనేవి మనకి జిగ్జాగ్ గా ఇచ్చేసారు. బ్లౌజ్ చూస్తే మనకి మంచి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఓహో, మస్టర్డ్ ఎల్లో మనకి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇచ్చేసారు. తస్సర్ సిల్క్ లో మనకి డిజైనర్ అన్నమాట. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3280 రూపీస్ కి అవైలబుల్. yes చూస్తున్నాం కదా విజయ్ బ్రదర్స్ లో ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాము. ఇది తస్సర్ వెరైటీ అండి, లైట్ స్టిఫ్ గా ఉంటూ గ్రాండ్ కలెక్షన్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3280 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి బెనారస్ జూట్ మేడం. మనకు మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటాము. పైన బార్డర్ చూస్తే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఒక జరీ అనేది మనం క్రియేట్ చేస్తే జరీతో మనకి క్రీపర్ అండ్ మ్యాంగో బుటీస్ ఇచ్చారు. అవును మేడం. మిడిల్ పార్ట్ బనారస్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు మంచి ఒక బ్లాక్ కలర్ మీద వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ అనేది తీసుకుంటాము. లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, బుటీస్ అనేవి క్రాసింగ్ స్టైల్లో చాలా దగ్గరగా ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే మనకు లెంతీ బార్డర్ తీసుకుంటాం. కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఫిల్అప్ చేశారు. మనకి పైన వచ్చేసి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. కింద మనకి ఒక డైమండ్ షేప్ లో చెక్ స్టైల్లో ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్ తోనే 3 క్రీపర్స్ మనకి ఇచ్చేసి లీవ్స్ అనేవి డిజైన్ చేశారు. పళ్ళు చూస్తాం మేడం, మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకుంటాం పళ్ళులు. దాంట్లో కూడా మనకి ఒక డ్రాప్ స్టైల్లో 4 లాగా ఇచ్చేసి మధ్యలో డైమండ్ షేప్ తో ఫిల్అప్ చేశారు. పళ్ళులో ఒక 1/2 మీటర్ కంటే ఎక్కువగా ఇచ్చేసి అటు ఇటు గ్రీన్ తో మనకి ఒక బర్డ్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు. సో పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తాం. 2 టైప్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. బ్లాక్ మనకి అసలు ఫ్యాన్సీ వెరైటీ గ్రాండ్ కలెక్షన్. ఎలాగో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కి కూడా యూస్ఫుల్ గా. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2160 రూపీస్ మేడం. వియర్స్ చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ కలెక్షన్
మరి సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 2160 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు జూట్ టిష్యూ వస్తుంది మేడం. ఓ పార్టీ వేర్ కలెక్షన్. అవును మేడం, పార్టీ వేర్. ఇది వచ్చేసి ఫుల్ టిష్యూ మీద వస్తుంది. పైన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు వైట్ మీద వైట్ అండ్ గోల్డ్ జరీ మీద తీసుకుంటాము. ఓకే. ఇది వచ్చేసి మనకు ఒక బ్రాసో డిజైన్ లాగా వస్తుంది. ఇదంతా హ్యాండ్ మేడ్ మేము. హ్యాండ్ మేడ్ సారీ. అవును మేడం, ఇదంతా మనకు మంచి ఒక మ్యాంగో డిజైన్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా ఓకే. బార్డర్ మనకి గ్రీన్ బార్డర్ తీసుకుంటాము. జూట్ బార్డర్. జూట్ బార్డర్. ఇదంతా మనకు పైన హాఫ్ శారీ అంతా ఇలాగే వస్తుంది. కింద బార్డర్ చూస్తే మనకు మంచి డిజైనర్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది తీసుకుంటాం. ఒక గ్రీన్ కలర్ బార్డర్ తీసుకుని దాని మీద వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా తీసుకుని ఒక ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటాం. అంటే గ్రీన్, పింక్, పర్పుల్ ఇట్లా డిజైనర్ స్టైల్లో తీసుకుంటాం. శారీ అంతా ఇలాగే వస్తుంది టోటల్. దీని పళ్ళు చూద్దాం మేడం. పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ మీద తీసుకుంటాం. ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకుంటాం టిష్యూ మీద. ఓకే. బ్లౌజ్ చూస్తే మనకు గోల్డ్ కలర్ మీద ఇస్తాం. బ్లౌజ్ గోల్డ్ అండ్ వైట్ జరీ మీద వస్తుంది. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2380 రూపీస్ కి అవైలబుల్. yes చూస్తున్నారు కదండి మనకి పార్టీ వేర్ కలెక్షన్ జూట్ కమ్ మనకి టిష్యూ మిక్స్ అవుతూ డిజైన్ చేసిన ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2380 రూపీస్ ఓన్లీ. మరి ఇప్పటి వరకు విజయ్ బ్రదర్స్ లో మనం ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తున్నాము. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో మనకి ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి. లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి. మరి ఫ్యాన్సీ కానీ బ్రైడల్ కలెక్షన్స్, పట్టు, అలాగే పెట్టుబడులకి సంబంధించిన కలెక్షన్స్, అలాగే లేడీస్ ఇంట్లో ఎవరైనా శారీస్ సేల్ చేసుకోవాలి అనుకున్న హోల్సేల్ ధరలకి మనకి బెస్ట్ చాయిస్ వచ్చేసి విజయ్ బ్రదర్స్ అండి. విజయ్ బ్రదర్స్ లో మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్. వచ్చేసి మనకు చందేరి మీద డిజైనర్ స్టైల్. ఇది ఒక డిజైనర్ స్టైల్. ఇవంతా ఒక మనకు బ్రాండెడ్ వెరైటీ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మనకు పైన చూస్తే మంచి ఒక రా సిల్క్ బ్రౌన్ కలర్ తో తీసుకుంటాము బోర్డర్. పైన వచ్చేసి మళ్ళీ పింక్ కలర్ ఒకటి ప్రింటెడ్ ప్యాచ్ మనకి అటాచ్ చేశారు. వస్తుంది. ఓకే. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు మంచి yellow మీద వచ్చేసి ఒక ప్రింటెడ్ స్టైల్ లో ఒక డిజైన్ అనేది స్మాల్ డిజైన్ తో క్రియేట్ చేస్తాం. ఒక లీఫ్ బుట్టి అనేది థిక్ yellow తో మనకి ప్రింటెడ్ స్టైల్ లో ఇచ్చారు. ఇది ప్రింటెడ్ కదా? అవును మేడం, ఇదంతా ప్రింటెడ్ మనకు. ఓకే. కింద బార్డర్ చూస్తే మనకు కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. yes 3 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు. బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ ఒకలాంటి గ్రే మీద మనకి మల్టిపుల్ కలర్స్ అంటే ఒక 3 కలర్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇచ్చారు. ఒక పికాక్ డిజైన్, క్రీపర్ అంతా బ్రౌన్, ఫ్లవర్ వచ్చేసి క్రీమ్ తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ పింక్ బార్డర్ అనేది తీసుకుంటాం. చందేరి ప్రింటెడ్ ఇచ్చారు. ఇదంతా మనకి సారీ అంతా టోటల్ ఇలాగే వస్తుంది డిజైనర్ స్టైల్. ఓహో, అంటే పళ్ళు నుంచి ఎండింగ్ వరకు. పళ్ళు వచ్చేసి మనకు లైన్ ఒక లైన్ అనేది క్రియేట్ ప్యాచ్ లాగా ఇచ్చేసారు. బ్లౌజ్ చూస్తే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తాం. yes ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1990 రూపీస్ కి అవైలబుల్. yes వ్యూయర్స్, మరి అందరూ ఎంతగానో ఎక్కువగా ఇష్టపడే చందేరి ఫ్యాబ్రిక్ లోనే మనకి డిఫరెంట్ డిజైనర్ సారీ అండి. ఈ సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 1990 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ మీద తీసుకుంటాం మనం. ఓకే. ఇది వచ్చేసి ఆర్గంజా సిల్క్ మేడం. ఓహో, ఆర్గంజా సిల్క్. అవును మేడం. పైన బార్డర్ చూసి ఒక 3 ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా మనం వచ్చేసి మంచి ఒక రెడ్ మీద మోతీస్ అనేవి పేస్ట్ చేశారు. ఈ సారీ అంతా మనకు మోతీ వర్క్ తో ఇలాగే వస్తుంది. కింద బార్డర్ చూస్తే మనం లెంతీ బార్డర్ అనేది తీసుకుంటాం. yes మనకి గోల్డెన్ బార్డర్ ఒక 6 ఇంచెస్ ఇచ్చారు. నెక్స్ట్ మిర్రర్ వర్క్ తో మనం మంచి బ్లూ కలర్ థ్రెడ్ తో మనం మిర్రర్ వర్క్ అనేది ఇస్తాము. ఓకే. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ తో మనకి ఒక బంచ్ అనేది క్రియేట్ చేశారు. స్కై బ్లూ, ఎల్లో, రాయల్ బ్లూ, లీఫ్ లో గ్రీన్ తో, అలాగే ఇదంతా మనకి క్రీపర్ పార్ట్ అంతా గ్రీన్ అన్నమాట. సో ఇలా మల్టిపుల్ కలర్స్ తో రెడ్ మీద మనకి గ్రాండ్ గా రిచ్ లుక్ వచ్చే విధంగా బంచెస్ అనేది ఇచ్చారు. సో సారీ ఎండింగ్ వరకు ఉంటాయి బంచెస్. టోటల్ ఇలాగే ఉంటుంది. ఇదే లెంత్ తో దగ్గరగా పైన వచ్చేసి మోతీస్, కింద ఎంబ్రాయిడింగ్. పళ్ళు చూస్తే మంచి ఒక జరీ పళ్ళు అనేది మనం క్రియేట్ చేసాం. yes గోల్డెన్ లైన్స్ తో మనకి ఒక 1/2 మీటర్ కి ఎక్కువగా ఇచ్చేసి మోతీ వర్క్ అనేది ఇస్తాం. yes బ్లౌజ్ మరి సారీ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకుంటాం. ప్లెయిన్ వచ్చి 2 సైడ్ ఆఫ్ బోర్డర్స్ అనేది తీసుకుంటాం. ఓకే. కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1240 రూపీస్ కి అవైలబుల్. yes 1240 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో మనకి మోతీస్ ఇచ్చారు, అలాగే కింద కలర్ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చారు. సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది పేపర్ సిల్క్ మేడం. మెటీరియల్ పేపర్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పైన బోర్డర్ చూస్తే ఒక పింక్ కలర్ మీద గోల్డెన్ జరీ లైన్స్ అనేది క్రియేట్ చేసి ఒక 5 లైన్స్ గోల్డెన్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఒక ప్యారెట్ గ్రీన్ కి మనం వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటాము. అంటే రాయల్ బ్లూ, పింక్, లైట్ పింక్ అలాగా మల్టీ కలర్స్ మీద దీంతో గాని మనం ఫ్లవర్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. ఒక రౌండ్ సర్కిల్స్, పోల్కా డాట్ రౌండ్ సర్కిల్స్ ఇచ్చేసి వాటిలో మనకి థిక్ పింక్ తో ఫ్లవర్ డిజైన్, ఇదంతా కూడా ఒక క్రష్ స్టైల్ లో డిజైన్ ఇచ్చారు. అవును మేడం.
సో శారీ మొత్తం శారీ అంతా ఇదే ప్రింట్ తో మనకు కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూస్తే మనం ఒక రేవ్స్ లైన్స్ లాగా తీసుకొని వేవ్స్ అనేది మనకి థిక్ మెరూన్ కలర్ లో పింక్ మీద ఇచ్చేసారు మనకి. బార్డర్ అనేది లైన్స్ అనేది కంటిన్యూ చేస్తాం జరీ లైన్స్. సో ఆఫీస్ పర్పస్ అలా యూస్ చేయొచ్చు. ఆఫీస్ పర్పస్ ఎవరికైనా పెట్టడానికి ఇట్లాగా బాగుంటుంది. అవును. దీని పళ్ళు చూస్తే మనం ఒక్కొక్క బాక్సెస్ లాగా ఇచ్చాం మేడం పళ్ళు. చెస్ట్ స్టైల్లో మనకి అనేది పళ్ళుని ఫిల్అప్ చేశారు, అది కూడా బ్రౌన్ తీసుకున్నారు. ఇది పళ్ళు. దీని బ్లౌజ్ చూస్తే మనం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పింక్ మీద తీసుకుంటూ దాని మీద కూడా ప్రింటెడ్ స్టైల్ ఒక సర్కిల్ లో సర్కిల్ ఫిల్అప్ చేసినట్టుగా. ఎంత ఉంటుంది కాస్ట్? సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1020 రూపీస్ కి అవైలబుల్. మీరు అన్నట్టుగా వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇది పెట్టుబడులకి బాగుంటుంది, అలాగే ఆఫీస్ పర్పస్ వీకెండ్స్ కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 1020 ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనం కోటా మీద తీసుకుంటాం మేడం. కోటా? అవును, మంచి కోటా మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ తో తీసుకుంటాము. పైన బోర్డర్ చూస్తే చిన్న పర్పుల్ బోర్డర్ అనేది ఇస్తాము. దాని కింద మళ్ళీ కొంచెం ఒక 3 ఇంచెస్ పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా లైట్ ఒక పీచ్ కలర్ లాగా కలర్ తీసుకుంటాం. మనకి ఆనియన్ షేడ్. దాని మీద మనం వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అనేది డిఫరెంట్ కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ లాగా మనకి వీవింగ్ అనేది ఉంది, అది కూడా డిఫరెంట్ షేప్ తో మనకి బుటీస్ అనేవి థ్రెడ్ తో దగ్గరగా ఇచ్చారు. సారీ అంతా టోటల్ మనకి ఇలాగే ఇస్తాము. కోటా సారీ చాలా లైట్ వెయిట్ ఉంది, ఫ్లెక్సిబుల్ అసలు. అవును మేడం. కింద బార్డర్ చూస్తే మనం మంచి ఒక డిజైనర్ స్టైల్ అనేది బార్డర్ అనేది క్రియేట్ చేస్తాము. పైన ఇచ్చిన విధంగా రాయల్ బ్లూ అండ్ పింక్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ తీసుకున్నారు. బ్లూ తీసుకుని దాని మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ స్టైల్ అనేది క్రియేట్ చేస్తారు. థ్రెడ్ వీవింగ్ అంతా గ్రీన్, ఒక బ్రిక్ కలర్, yellow, పింక్ అలా. పళ్ళు చూస్తే మంచి రాయల్ బ్లూ తీసుకుంటూ దాని మీద వచ్చేసి థ్రెడ్ వర్క్ తో ఒక హాఫ్ మీటర్ అనేది పళ్ళు క్రియేట్ చేస్తాము. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తాం మంచి చందేరి బ్లౌజ్ అనేది మనం సారీ మొత్తం కోటా ఇస్తే మనకి చందేరి బ్లౌజ్ అనేది క్రియేట్ ఇచ్చాము. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1570 రూపీస్ కి అవైలబుల్ మేడం. 1570 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ కోటా ఫ్యాన్సీ వెరైటీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ మేడం. ఇప్పుడు ప్రెజెంట్ బాగా ఫ్యాషన్ లెనిన్. సో లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఏజ్ వారైనా ప్రిఫర్ చేయొచ్చు, కంఫర్టబుల్ ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్. ఓకే, పైన బోర్డర్ చూస్తే గోల్డ్ కలర్ బోర్డర్ అనేది తీసుకుంటాము. దాని కింద వచ్చేసి మనం కలంకారీ బోర్డర్ అనేది ప్రింటెడ్ స్టైల్లో తీసుకుంటాం. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఒక కలంకారీ ప్రింట్ ఒక యాష్ కలర్ లాగా తీసుకుని శారీ అంతా దాని మీద బ్లాక్ ప్రింట్ అనేది మనం కలంకారీ ప్రింట్ అనేది లైక్ మనకి లైన్స్ కూడా ఒకటి క్రీమ్ ఉంది, ఒకటి గ్రే ఉంది, క్రీమ్ గ్రే అలా. ఈ బ్లాక్ ప్రింట్స్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్స్, బర్డ్స్ డిజైన్, క్రీపర్స్ అలా ఇచ్చేసారు. ఇదంతా కలంకారీ స్టైల్లో మనకి ప్రింట్ అనేది ఓవరాల్ గా శారీ ఎండింగ్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ కూడా బార్డర్ చూస్తే మనం కొంచెం లెంత్ బార్డర్ అనేది తీసుకుంటాం. పైన ఏ విధమైన బార్డర్ చూసామో అదే బార్డర్ ని కింద కూడా ఇలా మల్టిపుల్ కలర్స్ తో మనకి క్రియేట్ చేశారు. ఎల్లో, మెరూన్, గ్రీన్, పీచ్ కలర్. పళ్ళుని మనం ఒక లైన్స్ తో క్రియేట్ చేస్తాం. పళ్ళులో మనకి ఎలిఫెంట్ డిజైన్ ఉంది, అలాగే లోటస్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు. కింద వచ్చేసి పికాక్, లోటస్ డిజైన్, మధ్యలో లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ చూస్తే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి, అది కూడా మెరూన్ అండ్ రెడ్ కలర్ లైన్స్ ద్వారా ఇచ్చారు మనకి. మరి ఎంత ఉంటుంది కాస్ట్? ఓన్లీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1240 రూపీస్ కి అవైలబుల్. ఫ్రెండ్స్ చూడండి, లెనిన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఆల్ ఏజ్ గ్రూప్స్ వారు కూడా ప్రిఫర్ చేయొచ్చు. చాలా స్పెషల్ కలెక్షన్ అండి, గ్రాండ్ గా కూడా, అంటే మనకి చిన్న చిన్న పార్టీస్ కి యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ ఇంకా బోల్డ్ అని విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లోనే అండి. గ్రాండ్ లో కావాలి అనుకుంటే గ్రాండ్ లో, రెగ్యులర్ వేర్ కి కానీ, స్పెషల్ కలెక్షన్స్ కానీ, ఎలాంటి కలెక్షన్స్ అయినా చిక్కడపల్లి, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో ఆల్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఎవరైనా లేడీస్ కానీ ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే వారికి కూడా విజయ్ బ్రదర్స్ లో హోల్సేల్ అండ్ ఇంకా అంతకంటే తక్కువ ప్రైస్ లో కూడా మనకి అందుబాటులో ఉన్నారండి విజయ్ బ్రదర్స్ వారు. కాబట్టి విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ ని. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది రా సిల్క్ మేడం. ఒక బ్లాక్ కలర్ ప్రింట్ తో ఒక డిజైన్ అనేది తీసుకుంటాము. మనకి ఎల్లో ఇచ్చేసి దాని మీద బ్లాక్ స్టైల్ లో ఒక చెక్స్ ని ఫిల్అప్ చేసేసారు. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఒక వైట్ కలర్ మీద తీసుకుంటే ఒక yellow and light yellow, orange షేడ్ లాగా ఇచ్చి మన ప్రింట్ అనేది ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో మనకి 2 కలర్స్ యూస్ చేసి మాత్రమే శారీ అంతా ఫ్లవర్స్ అండ్ బర్డ్స్, క్రీపర్స్ ని టోటల్ గా డిజైన్ చేసేసారు. టోటల్ మనకి శారీ అంతా పైన ఏ విధమైన బార్డర్ చూసామో కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేశారు. యాస్ట్రీస్ ఉంది బార్డర్. సో శారీ మొత్తం ఇలాగే ఉంది. సో పళ్ళు చూస్తాం మేడం.
మంచి మనం మస్టర్డ్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తాం. yes బ్లౌజ్ చూస్తే మనం సెల్ఫ్ ప్రింట్ తో ఇస్తాం మస్టర్డ్ కలర్ కాంబినేషన్. ఓకే, సారీలో ఏదైతే 2 ఎల్లోస్ యూస్ చేసాం, థిక్ అండ్ ఆరెంజ్ మనం యూస్ చేసాం కదా, అదే మనకి ప్రింటింగ్ స్టైల్లో ఇచ్చేసాం. ఎంత ఉంటుంది ఈ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చేసి 1460 రూపీస్ కి అవైలబుల్. yes viewers చూస్తున్నారు కదా, 1460 రూపీస్ కి ఈ ఫ్యాన్సీ వెరైటీ విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది. ప్యూర్ జార్జెట్ మీద మంచి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ప్యూర్ ఐటమ్ మేడం. పైన చూస్తే మనం చిన్న బార్డర్ అనేది తీసుకుంటాం, ఒక 1/2 ఇంచ్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో. పైన వచ్చేసి మనం మంచి ఎల్లో కలర్ తీసుకుంటాం, మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి మంచి మన స్కై బ్లూ అనేది తీసుకుంటాం. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే మనం డిజైనర్ బార్డర్ అనేది ఇస్తాము. వావ్ నైస్. అసలు మనకి ఎల్లో మీదే అవును మేడం, వీవింగ్ అంతా కూడా జరీతో ఇచ్చారు. జరీతో ఇస్తాము. పళ్ళు ఏ విధంగా ఇచ్చారు? మనం ప్లెయిన్ ఒక పళ్ళు ఎల్లో మీద తీసుకుంటాం. yes బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. బ్లౌజ్ మరి? బ్లౌజ్ గాని మంచి క్రేప్ మీద మనం బ్లౌజ్ అనేది. ఓహో, బ్లౌజ్ మనకి క్రేప్ ఇచ్చేసారు. అవును మేడం. యా, క్రేప్ ఎల్లో ఇచ్చేసారు. ఎల్లో కలర్ క్రేప్ మీద ఇస్తాం. yes టోటల్ ఈ సారీ అంతా ఇలాగే వస్తుంది. కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2030 రూపీస్ కి అవైలబుల్. yes viewers చూస్తున్నారు కదా, 2030 రూపీస్ కి ప్యూర్ జార్జెట్ ఐటమ్ మనకి విజయ్ బ్రదర్స్ నెట్ మీద తీసుకుంటాం మేడం. అది కానీ నెట్ కానీ మంచి 0 సైజ్ నెట్ అనేది తీసుకుంటాము. ఓకే. అవును మేడం. పైన బార్డర్ చూస్తే ఒక గోల్డ్ కలర్ బార్డర్ 2 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకుంటాం. ఓకే. పైపింగ్ పింక్ అనేది ఇస్తాము. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మంచి ఒక ఆనియన్ పింక్ అనేది తీసుకుంటాము. ఓకే. ఆ పింక్ దాని మీద కానీ మనం ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకుంటాం. ఒక బంచ్ ఇచ్చేసారు. బంచెస్ అనేవి దగ్గరగా ఇచ్చారు. చాలా దగ్గరగా డిఫరెంట్ గా క్రియేట్ చేసాం. క్రీపర్ అంతా కూడా గ్రీన్ మధ్యలో ఎల్లో తో ఫిలప్ చేశారు. మళ్ళీ ఆ బర్డ్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ కనకాంబరం షేడ్ తో ఫిలప్ చేశారు బర్డ్స్ ని మనకి. నైస్. అసలు అంటే బాగుంది. న్యూ వెరైటీ మేడం, చాలా బాగుంటుంది. సారీ అంతా ఇదే లెంత్ తో ప్రింట్ అనేది దగ్గరగా చాలా దగ్గరగా వస్తుంది. ఓకే. అవును మేడం. కింద బార్డర్ చూస్తే మనం వచ్చేసి ఒక గోల్డ్ కలర్ జరీ అనేది 2 ఇంచెస్ తీసుకుంటూ ఒక పర్పుల్ బార్డర్ అనేది ఇస్తాం. పైన పింక్ ఇస్తే మనకి కింద బ్లూ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్స్ అనేది ఇస్తాము. పళ్ళు గానీ మనం వచ్చేసి మంచి డార్క్ పింక్ మీద డార్క్ పింక్ ఇచ్చేసారు. అవును మేడం. ఒక రేవ్స్ డిజైన్ లాగా డిఫరెంట్ గా క్రియేట్ చేసాం ప్రింటెడ్ మీద. ఓకే. బ్లౌజ్ మనకి బ్లౌజ్ గానీ మనం ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇస్తాం. ఓకే. ఓవరాల్ గా అదే సేమ్ ప్రింటెడ్ తీసుకున్నారు, మనకి పింక్ ఇచ్చేసారు. అవును మేడం. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1160 రూపీస్ కి అవైలబుల్. yes 1160 రూపీస్ కి నెటెడ్ ఐటమ్ సారీ మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి సిల్క్ కోట మీద వస్తుంది మనకు. ఓకే. ఫ్యాన్సీలో సిల్క్ కోట కూడా ప్రతి ఒక్కరు యూస్ చేస్తున్నారు. ఏంటంటే రెగ్యులర్ యూజ్ కి బాగుంటుంది, డైలీ పర్పస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ చూస్తే ఒక గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాం, ఒక 3 ఇంచెస్ బార్డర్. ఓకే. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకు ఒక ఎల్లో కలర్ మీద వచ్చేసి మల్టీ కలర్స్ తో తీసుకుంటాం. ప్రింటింగ్ స్టైల్ మనకి గ్రీన్, లైట్ పికాక్స్ ఇచ్చారు, ప్యారెట్స్ ఇచ్చారు, గ్రీన్, వైట్, ఎల్లో, పీచ్ కలర్, ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్, అలాగే బర్డ్స్ అని ఇలా డిఫరెంట్ కలర్స్ తో మనకి డిఫరెన్స్. టోటల్ అంతా ఇదే ప్రింటింగ్ స్టైల్ ఓన్లీ. ప్రింటింగ్ స్టైల్లో ఇలాగ టోటల్ ఇలాగే ఇస్తాం. yes పైన కింద కూడా బోర్డర్ యాజ్ టీజ్ ఉంది మనకి. సారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ లో ప్రింటింగ్ బోర్డర్ వస్తుంది. సో ఈ సారీకి ప్లస్ ఏంటంటే కలర్ కాంబినేషన్ పీచ్ చాలా బాగుంటుంది. ఓకే. పళ్ళు చూస్తాం మేడం, మంచి ఎల్లో కలర్ మీద ఒక పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అనేది తీసుకుంటాము. అవుట్ లైన్స్ వచ్చేసి ఒక వైట్ అండ్ పింక్ అండ్ ఎల్లో మీద వచ్చేసి అవుట్ లైన్స్ అనేది తీసుకుంటాం. బ్లౌజ్ సారీకి బ్లౌజ్ అనేది చూస్తే ఒక లీఫ్ డిజైన్ లాగా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చాం మేడం. ఎల్లో మీదే మనకి ఒకలాంటి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో బుట్టీస్ ఇచ్చారు. అవును మేడం. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 930 రూపీస్ కి అవైలబుల్. yes చూస్తున్నారు కదా, సిల్క్ కోటా సారీ అండి. సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 930 రూపీస్ ఓన్లీ. సిల్క్ కోటాలో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ప్రింట్ సారీస్ కూడా మనకి సిల్క్ కోటాలో విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి కోటా మీద తీసుకుంటాము. ఓకే. మంచి రెడ్ కలర్ మీద తీసుకుంటాం కోటాలో, మెరూన్ రెడ్. ఓకే. పైన బార్డర్ చూస్తే కలంకారీ బార్డర్ అనేది తీసుకుంటాం. బేస్ కలర్ క్రీమ్ మీద బ్లాక్ ప్రింట్ తో, అలాగే రెడ్ అండ్ వైట్ మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది ఒక సో ఎలిఫెంట్స్ అనేవి మనకి కొద్ది గ్యాప్ ఇస్తూ థిక్ గా ప్రింట్ చేసేసారు. మిగతా మిడిల్ అంతా కూడా రెడ్ మీద మనకి స్మాల్ సైజ్ లో మోతీస్ అనేవి ఒక పేస్ట్ చేసేసారు అక్కడక్కడ, మీడియం సైజ్ అసలు చాలా చిన్న. సో కింద బోర్డర్ చూస్తే మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. ఒక క్రీమ్ బ్లాక్ రెడ్ తో ఎలిఫెంట్ అవుట్ లైన్స్ అంతా కూడా మనకి న్యూ స్టైల్లో డిజైన్ చేశారు. 3 సైడ్స్ బోర్డర్ సేమ్. అవును మేడం. బ్లౌజ్ చూస్తే మంచి ఎలిఫెంట్స్ అనేది బ్లౌజ్ అనేది సారీలో ఇచ్చిన ఏదైతే ప్యాచ్ ఉందో అదే ప్యాచ్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఎలిఫెంట్స్ డిజైన్స్ ఉంది మనకి. ఎంత ఉంటుంది
సారీ ఈ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ మేడం, 1070 రూపీస్కి అవైలబుల్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఈ రోజు విజయ్ బ్రదర్స్ లో మొత్తం కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చూసాము, అలాగే ప్యూర్ ఐటమ్ శారీ కూడా చూసాము. ఎలాంటి వెరైటీస్ అయినా మనకి రీజనబుల్ ప్రైజెస్ కి విజయ్ బ్రదర్స్ లో నెంబర్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్స్, అలాగే గిఫ్ట్ ఐటమ్ కి కావాల్సిన పెట్టుబడికి కావాల్సిన ఇలాంటి పెట్టుబడి కలెక్షన్స్ కూడా మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. మరి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, ఎలాంటి అకేషన్ కి కావాలి అనుకున్నా, చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు చూసుకుంటే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయి, కాబట్టి విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ ని. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది, షేడెడ్ కలర్స్ తో వస్తుంది. పైన చూస్తే మనకు లైట్ ఒక బేబీ పింక్ కలర్ అనేది తీసుకుంటాము. దాని మధ్యలో వచ్చేసి మనకు మంచి ఎల్లో కలర్ మీద లైన్స్ అనేది తీసుకుంటాం. ఓహో, థ్రెడ్ లైన్స్ మనకి. అవును మేడం. ఓకే, పైన లైట్ షేడ్ తీసుకుంటే కింద థిక్ షేడ్ తీసుకున్నారు. కింద చూస్తే మనకు మంచి ఒక డార్క్ అనేది పింక్ లాగా తీసుకుంటాం. డార్క్ పీచ్ కలర్ లోనే మనకి లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఇది మనకు శారీ అంతా ఇలాగే ప్లెయిన్ షిఫాన్. అవును, ప్యూర్ షిఫాన్. శారీ అంతా మనకు ప్లెయిన్ వస్తుంది. సో శారీ ఓవరాల్ గా ప్లెయిన్ శారీ, లైన్స్ తో ఉంది, ప్లెయిన్ గా కాకుండా. సో బ్లౌజ్ మరి, దీని బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి డిజైనర్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా నెట్టెడ్ గోల్డెన్ లైన్స్ తో ఫిలప్ చేసింది, మల్టీ కలర్స్ తో వస్తుంది. చాలా గోల్డెన్ లైన్స్, సిల్వర్ లైన్స్, జెరీ లైన్స్ ఇచ్చేసి నెట్టెడ్ మీద ఫిలప్ చేసేసారు క్రాసింగ్ స్టైల్లో, చెక్ స్టైల్లో. మిగతా అంతా ఫిలప్ కూడా మనకి ఒకలాంటి పికాక్ బ్లూ అండ్ థిక్ మెరూన్ కలర్ తో ఫిలప్ చేశారు. సో ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1240 రూపీస్ కి అవైలబుల్. 1240 రూపీస్ ఈ సారీ కాస్ట్. మరి సారీలో కలర్స్ డిఫరెంట్ కలర్స్ 4-5 కలర్స్ అవైలబుల్. షేడెడ్స్ లోనే మనకి 4-5 కలర్స్ తో డిఫరెంట్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి విజయ్ బ్రదర్స్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మీద వస్తుంది. ఓకే, ప్రింటెడ్ స్టైల్. ఇదంతా మనకు వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది తీసుకుంటాం. పైన చూస్తే మిడిల్ పార్ట్ అంతా మంచి ఆరెంజ్ కలర్ మీద వచ్చేసి మనకు ఒక బ్రాసో డిజైన్ అని చెక్స్ లాగా తీసుకుంటూ సెల్ఫ్ ప్రింట్ అనేది ఇస్తాం. చెక్ స్టైల్ ఉంది, అలాగే మనకి ఫ్లవర్ ప్రింట్స్, క్రీపర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఒక మెరూన్ షేడ్ తో ఆరెంజ్ మీద. సో 3/4 పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. టోటల్ కాంట్రాక్ట్స్ కింద తీసుకున్నాం. బోర్డర్ చూస్తే మంచి ఒక మెహందీ గ్రీన్ కలర్ తీసుకుంటాం. టోటలీ కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ మనకి చెక్ స్టైల్లో ఇచ్చారు. కింద బార్డర్ కూడా గ్రీన్ లైన్స్ ఇచ్చారు, టిష్యూ లైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే బార్డర్ లో మనకి రోజ్ డిజైన్స్ అనేది ఒక 3 కలర్స్ యూస్ చేశారు. ఆరెంజ్, పింక్ యూస్ చేశారు. కింద లీఫ్ అనేది గ్రీన్, అవుట్ లైన్ మనకి బ్లాక్ తో ఫిలప్ చేశారు. ఈ విధంగా ఈ రోజ్ బుటీస్ అనేవి మనకి ప్రింటెడ్ స్టైల్లో దగ్గరగా ఇచ్చేసారు. సారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది మనకు. సాఫ్ట్ సిల్క్. అవును మేడం, సాఫ్ట్ సిల్క్. ఓకే, పళ్ళు చూస్తే మంచి మెహందీ గ్రీన్ తో ఒక చెక్ స్టైల్ ఇచ్చేసి రోజెస్ అనేవి మనకి దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ అని. ఓహో, మనకి మంచి గ్రీన్, థిక్ గ్రీన్ తీసుకున్నారు. 2 టైప్స్ ఆఫ్ బార్డర్, షార్ట్ లెంత్ ఉన్న జరీ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ చెక్ స్టైల్లో ఇచ్చారు. సో వీటిలో మనకి ఇంకా కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1160 రూపీస్ కి అవైలబుల్. 1160 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి, అలాగే ప్రింట్స్ మారుతూ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మేడం, ఇది వచ్చేసి జూట్ ఆర్గంజా మేడం. జూట్ ఆర్గంజా మనకి. ఓకే, పైన బార్డర్ చూస్తే ఒక లైన్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటూ పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకుంటాము. మిడిల్ పార్ట్ అంతా మల్టీ కలర్స్ తో ఒక చెక్స్ లాగా ఫిలప్ చేస్తాము. అంటే పీచ్, గ్రీన్, లైట్ బేబీ పింక్, మెజెంటా పింక్, ఇట్లా మల్టీ కలర్స్ ఉన్నాయి మనకి సారీలో. అన్ని కూడా లైట్ షేడ్స్ తో గ్రాండ్ గా గోల్డ్ మిక్స్ అవడం వల్ల షైనీగా కనిపిస్తున్నాయి మనకి. సో మనకి హారిజాంటల్ గా ఇవంతా కూడా ఫిలప్ చేసేసారు, వర్టికల్ గా మనకి లైన్స్ ఇచ్చేసారు. నిలువు లైన్స్ అనేది జరీ లైన్స్ అనేది ఇస్తాం. ఓకే, ఇది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. కింద బార్డర్ చూస్తే మనం చాలా బ్రాడ్ గా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చేసి ఓన్లీ పింక్ ఏ తీసుకొని మనకి గోల్డెన్ టిక్ లైన్స్ అండ్ టిన్ లైన్స్ అనేవి ఇచ్చారు. సో శారీ లైట్ వెయిట్, శారీ అంతా ఇలాగే వస్తుంది. ఓకే, పళ్ళు చూస్తే మనం మంచి జరీ లైన్స్ అనేది పళ్ళు అనేది ఇచ్చి ఒక టాజిల్స్ కూడా మల్టిపుల్ కలర్స్ తో ఇచ్చారు మనకి. నైస్. బ్లౌజ్ మరి కాంట్రాస్ట్ పింక్ ఇస్తూ లైట్. ఓకే, అదే లైన్స్, ఓన్లీ అడ్డం లైన్స్ మాత్రమే ఇచ్చేసి ఫిలప్ చేసేసారు. సో శారీ మొత్తం మల్టిపుల్ కలర్స్ తో గోల్డ్ యాడ్ చేస్తూ మనకి పార్టీ వేర్ లుక్ తెచ్చే విధంగా శారీని డిజైన్ చేశారు. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 790 రూపీస్ కి అవైలబుల్. వియర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 790 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు. ఏంటి అంటే జనరల్ గా వ్యూయర్స్ కి కావాల్సిన ఫ్యాన్సీలోనే అసలు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఇప్పటి వరకు చాలా సారీస్ చూసాము, అవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్, లేటెస్ట్ కలెక్షన్ సారీస్, ఫ్యాన్సీ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం.
ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఫ్యాన్సీ వెరైటీస్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్న డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్ ని చాలా స్పెషల్ గా అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ ని. ఇది వాటి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.